ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే నువ్వు సక్సెస్ అవుతావు. అంతా మనోళ్లే కదా, అంతా మన వాళ్లే కదా, అంతా నా వాళ్లే కదా అని రాసుకొని పూసుకొని సంకలకెత్తుకుంటే, ముదాల మీదకెత్తుకుంటే రేపొద్దున నిన్ను భవిష్యత్తులో వాడు పక్కేస్తాడు. నా వాడని నువ్వు పక్కన పెట్టుకుంటే వాడే రేపొద్దున నిన్ను నీకు తెలియకుండా నీ వెనక అగ్గి పట్టుకొని లాగేస్తాడు. నీ పక్కనే ఉంటాడు, నీ ఎదుగుదలను ఓర్వలేడు. నీ ప్రక్కనే ఉంటాడు, నీకు తెలియకుండానే నీకు శూలాలు తెచ్చుతాడు. అందుకే నీ లైఫ్ లో నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇట్స్ ఎ రూల్. నా జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు చూశాను. నా అనుకున్న వాళ్ళు ఎందరో నన్ను దూరం చేసినా, నమ్మిన వాళ్లే మోసం చేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా నేనెప్పుడూ బాధపడలేదు. నేను ఎవరినీ నిందించలేదు. ఎందుకంటే నన్ను దూరం చేసుకున్న ఒక్కో బంధం నుండి ఒక్కో పాఠం నేర్చుకున్నా కాబట్టి. మనం ఒకరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చకపోయినా నష్టం లేదు. మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో ఏ కష్టాలు రాకూడదని ప్రార్థించకు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కొనే ధైర్యం కావాలని వేడుకో. రాజుని మోసం చేస్తే రాజ్యం దక్కుతుంది, కానీ ప్రజల నుండి ఆదరణ దక్కదు. నా అనుకున్న వాడిని మోసం చేస్తే ఈ రోజు గడుస్తుంది, కానీ రాబోయే కాలం గడ్డుగా ఉంటుంది. పబ్బం గడుపుకోవడానికి చేసే ప్రతి తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఏం చేసుకుంటావు ఆ కన్నీటి కూడును? వేరొకరి కష్టాన్ని దోచుకుని నీ సుఖంగా మార్చుకోవడం పాపం కాదు, కర్మ. అది నిన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకున్నవాడు అడపాదడపా గెలుస్తాడు, కానీ కష్టాన్ని నమ్ముకున్నవాడు ఖచ్చితంగా గెలుస్తాడు. చేతి రేఖల్లో లేదు భవిష్యత్, నువ్వు చిందించే చెమట చుక్కల్లో ఉంది. నాకు అడ్డుగా నిలబడ్డ ప్రతి ఒక్కడిని గుర్తుపెట్టుకున్నా. వడ్డీతో సహా తిరిగి ఇస్తా. ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నా టైం వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ఏంది చుట్టాలా? ఏమో బలగం బాగా పెద్దది. మా పాలోళ్ళు మస్తు మంచోళ్ళు. మాకు మా పెదబాపులు, మా చిన్నబాపులు, మా మేనమామలు, మా బావలు, మా బామ్మర్దులు ఫుల్లు సపోర్ట్ ఉంటారు. అరే కాక భ్రమలున్నవేంది? ఒక్కసారి బయటకు వచ్చి దునియాని చూడు. పైసలున్నంత వరకే చుట్టాలైనా, బంధాలైనా, బంధుత్వాలైనా. అరే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. చిన్న ఒడ్డు కోసమే దుడ్లు పట్టుకొని కొట్టుకుంటున్నారా బయట. ఇంకా రియాలిటీకి రా. పైసలుంటేనే మీ వాళ్ళు. ఒక్కసారి నీ అవకాశం మంచిలే అనుకో, నీ సొంత చుట్టాలు కూడా నిన్ను దేకుడు కూడా దేకరు. నిజమైన భక్తికి అర్థం భగవంతుడు మనకి ఏదో ఇస్తాడని ఆశించి మొక్కడం కాదు, ఇప్పటికే ఇచ్చిన ప్రతిదానికి నీకు రుణపడి ఉన్నానని కృతజ్ఞత తెలపడం. పావు కేజీ బెల్లం ప్రసాదంగా పెడితేను, అర లీటరు పాలు అభిషేకంగా పోస్తేను, స్వర్ణమణిమయ రత్నాలంకృతమైన ఆభరణాలు బహుమతిగా ఇస్తేనో భగవంతుడు వరాలివ్వడం. నిస్వార్థ బుద్ధితో నువ్వు చెంచాడు నీళ్లు నైవేద్యంగా పెట్టుచారు, ఉప్పొంగిపోయి నిన్ను అనుగ్రహిస్తాడు. నమ్మకాలు ఉన్నాయి, కానీ నమ్మడానికి మనిషే కరువయ్యాడు. స్వచ్ఛమైన ప్రేమ ఉంది, కానీ దాన్ని పొందే అర్హత ఉన్న ప్రేమికులు లేరు. అన్నీ ఉంటాయి, కానీ చుట్టూ నా అనుకునేవారుండరు. హోదా ఉంది, కానీ నీతో నిజాయితీగా స్నేహంగా ఉండేవాడుండడు. నువ్వున్నప్పుడు ఒకలా, నువ్వు లేనప్పుడు మరోలా ఉండే మనస్తత్వాలే తప్ప నికార్సైన నరుడు ఒక్కడు కూడా లేడిక్కడ. ఎందుకంటే ఇది కలియుగం. లాభం ఉంటే తప్ప కాలు కదపని కలియుగం. నా జీవితంలో పరిచయమైన ప్రతి ఒక్కరికి రుణపడి ఉన్నా. ఎందుకంటే ఎలా బ్రతకాలో కొందరు నేర్పించారు, ఎలా బ్రతకకూడదో మరికొందరు చూపించారు. 1000 మందినైనా ఎదిరించి నిలబడు, కాని ఒకరి మీద మాత్రం ఎప్పుడూ ఆధారపడి ఉండకు. ఒంటరిగా పోరాడుతున్నానని భయపడకు. నీ ఒంటరి పోరాటమే ఒక విజయం. అందరికీ నువ్వు శత్రువుగా ఉండు, కాని ఎవ్వరికీ బానిసగా మాత్రం బ్రతకకు. అబద్ధం చెప్పి ఆకట్టుకోవడం నాకు రాదు, నిజం చెప్పి నిలదీయడమే నాకు తెలుసు. అందుకే నేను చాలా మందికి నచ్చను. నా ప్రవర్తన అద్దం లాంటిది. మీరు ఎలా ఉంటే నేను మీకు అలాగే కనిపిస్తా. మీరు నాకు మర్యాదిస్తే నేను కూడా మీకు మర్యాదిస్తాను. పొగురు చూపిస్తే అంతకు మించిన పొగురునే చూపిస్తాను. మంచిగా ఉంటే అమాయకుడు అనుకుంటారు, అదే చెడ్డగా ఉంటే అహంకారి అనుకుంటారు. ఏది ఏమైనా లోకం నోరు మూయించడమైతే కష్టం. అందుకే మనకు నచ్చినట్లు మనం ఉండడం ఉత్తమం. ఖర్చు పెట్టినంత ఈజీ కాదు
సంపాదించడం అంటే ప్రతి రూపాయి వెనక ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో నిద్రలేని రాత్రులుంటాయి. ఒక్కోసారి మన కష్టాన్ని ఎవ్వరూ గుర్తించరు, మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోరు. కానీ గుర్తించుకో, ఈ రోజు నువ్వు పడుతున్న కష్టమే రేపు నిన్ను తలెత్తుకుని బ్రతికేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో. పిల్లలకు ఆస్తిని బహుమతిగా ఇవ్వకండి. ఎందుకంటే పిల్లలు మేధావులైతే మీ ఆస్తి మాకెందుకంటారు. పిల్లలు విధవలైతే మీ ఆస్తిని తగలబెట్టేస్తారు. పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు, కానీ సంస్కారాన్ని ఇవ్వకపోతే జీవితాంతం ఏడుస్తూనే ఉంటారు. నలుగురికి నచ్చాలని నా రంగు మార్చుకోలేను. నాకు నచ్చినట్టు నేనుంటాను. ఇదే నా వ్యక్తిత్వం. నేను సింహం లాంటి వాణ్ణి. ఒకరి ముందు తల వంచి బ్రతికే అలవాటు లేని వాణ్ణిని. మోసం చేసి 10 మందిని వెనకేసుకురావడం కంటే నిజాయితీగా ఉంటూ తలెత్తుకుని బతకడమే మిన్న. నిన్నెప్పుడు వాళ్ళ లెక్కలోంచి తీసేస్తారో తెలుసా? నీ దగ్గర పలుకుబడి లేనప్పుడు. నువ్వెంత మంచిగా ఉన్నా నిన్నెందుకు పట్టించుకోరో తెలుసా? నీ దగ్గర డబ్బుండదు కాబట్టి. పనికి మాలిన పనులు చేసేవాణ్ణి నెత్తిన పెట్టుకుని పరాయి వాళ్ల మంచిని కోరుకునే నిన్ను పురుగులా ఎప్పుడు చూస్తారో తెలుసా? నీ దగ్గర డబ్బులు లేనప్పుడు. ఇక్కడ నీ మంచి, నీ ప్రేమ, నీ వ్యక్తిత్వం ఇవేం పనికిరావు. డబ్బు ఏంటి? డబ్బుంటే చాలు, అన్నీ నీ ఆధీనంలోకి వచ్చేస్తాయి. డబ్బులున్నాయి కదా, నా అంతటోడు లేడని కొంతమంది ఫీల్ అవుతుంటారు. అరే నీకు ఎంత డబ్బులు ఉంటే నాకేంటి, నాకు ఇయ్యవు కదా, అట్లా అని చెప్పి నువ్వు ఎదుటోళ్ళని తక్కువ చేసి చూడడము, అరే తురై అని మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు. నీకు ఎంత డబ్బున్నా విలువ నీ సంస్కారానికి గాని నీ డబ్బులకు కాదు. ఇంకా నువ్వేం తెలుసుకోవాలంటే నువ్వు ఎదుగుతున్న కొద్దీ ఒదగడం నేర్చుకో. దాన్ని బట్టే నీకు నీ డబ్బుకి అందం, హోదా. పరిస్థితి కాదు, నీ మనసే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మీ మనసు బలహీనంగా ఉన్నప్పుడు పరిస్థితి మీకొక సమస్యగా కనిపిస్తుంది. మీ మనసు సమతుల్యంగా ఉన్నప్పుడు అదే పరిస్థితి ఒక సవాలుగా మారుతుంది. కానీ మీ మనసు బలంగా ఉన్నప్పుడు అదే పరిస్థితి ఒక అవకాశంగా మారుతుంది. నీ మనసు బలంగా ఉంచుకో. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే నువ్వు సక్సెస్ అవుతావు. అంతా మనోళ్లే కదా, అంతా మన వాళ్లే కదా, అంతా నా వాళ్లే కదా అని రాసుకొని పూసుకొని సంకలకెత్తుకుంటే, ముదాల మీదకెత్తుకుంటే రేపొద్దున నిన్ను భవిష్యత్తులో వాడు పక్కేస్తాడు. నా వాడని నువ్వు పక్కన పెట్టుకుంటే వాడే రేపొద్దున నిన్ను నీకు తెలియకుండా నీ వెనక అంగి పట్టుకొని లాగేస్తాడు. నిన్ను నీ పక్కనే ఉంటాడు, నీ ఎదుగుదలను ఓర్వలేడు. నీ ప్రక్కనే ఉంటాడు, నీకు తెలియకుండానే నీకు శూలాలు తెచ్చుతాడు. అందుకే నీ లైఫ్ లో నువ్వు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఇట్స్ ఎ రూల్. జర్సీ ఒక ఓడిపోయిన మనిషి కంబ్యాక్ ఎలా ఉంటుందో చూపించిన ఎమోషనల్ మోటివేషనల్ స్టోరీ. సినిమా మొత్తం ఒకవైపు అయితే అర్జున్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వచ్చే ఆ ట్రైన్ సీన్ మరోవైపు. అలాంటి సీన్ మన జీవితంలో కూడా ఎప్పుడో ఒక రోజు మళ్ళీ రీక్రియేట్ చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. మనము అర్జున్ లాగే ఏజ్ అయిపోయింది, టైం లేదు, లక్ లేదు అని చెప్పుకుంటూ మన కలలను పక్కకు పెట్టేస్తాం. కానీ జర్సీ చెప్పిన అసలైన లెసన్ ఏంటంటే లేట్ అయినా పర్వాలేదు, గివ్ అప్ మాత్రం ఇవ్వకూడదు. ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు, కానీ కనీసం ఒక్క పర్సన్ మాత్రం నిన్ను నమ్మాలి. ఆ పర్సన్ ఎందుకంటే ఓడిపోయిన వాడు లూజర్ కాదు, ట్రై చేయని వాడి లూజర్. సైలెంట్ గా ఉన్నాను కదా అని నా గురించి ఏది పడితే అది వాకండి రోయ్. మౌనంగా ఉన్నవాడి కోపం ఆకలితో ఉన్న సింహ గర్జన కంటే భయంకరంగా ఉంటుంది. తట్టుకోవడం చాలా కష్టం. నా గురించి మీరు 10 మందికి ఏది పడితే అది వాగడం కాదు. ఫోన్ చేయండి, డైరెక్ట్ గా వస్తా. నా గురించి నేనే చెప్పుకుంటాను. ఇంట్రడక్షన్ అదిరిపోద్ది. ఓకేనా? ప్రతి ఓటమి ఒక విజయానికి మెట్టే. ఖచ్చితంగా ఒక్కసారి ఓడిపోయామంటే మర్నాడు గెలవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అందుకని ఓటమిని స్వీకరించాలి. ఖచ్చితంగా ఓటమిని దాచిపెట్టుకోవద్దు, చెప్పడానికి మొహమాట పడొద్దు, దాన్ని కప్పేయద్దు. ఓటమి ఎదురైంది అంటే గెలుపు రావడానికి సిద్ధంగా ఉందన్నమాట. నువ్వు సక్సెస్ అవ్వాలి అంటే నువ్వే చేయాలి. ఎవడో ఏదో చేసేస్తే మనం సక్సెస్ కాదు. నీకు ఆకలేస్తే నువ్వు తింటేనే నీ కడుపు నిండుతుంది, నీ పక్కనోడు తింటే నీ కడుపు నిండాలి. సో సక్సెస్ అనేది మార్కెట్ లో దొరికే వస్తువు కానే కాదు. కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, పగలు రాత్రి తేడా లేకుండా నీ కంఫర్ట్స్ ని పక్కన పెట్టి
నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి అందరికి దూరంగా ఉంటూ అందరూ ఐపీఎల్ చూస్తుంటే నువ్వు మాత్రం ఒక పని పైన చాలా కష్టంగా ఇష్టంగా పని చేస్తూ ఉంటావు చూడు, అక్కడ నీ కష్టానికి తగ్గ ఫలితం వచ్చే రోజు వస్తుంది. అప్పుడు ఒక రోజు సక్సెస్ వచ్చి నీకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్.